నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. మనుస్మృతి గత కొద్ది కాలంగా ఈ పదం సోషల్ మీడియా వేదికగా చాలా బలంగా వినిపిస్తుంది. ఇటీవల కాలంలో సెంట్రల్ మినిస్టర్ అమిత్ షా అంబేద్కర్ మీద చేసినటువంటి కామెంట్లు ఏదైతే ఉందో ఆ టైంలో ఈ మనుస్మృతి అనే పదం కూడా చాలా ఎక్కువగా వినిపించింది. మరి అసలు ఈ మనుస్మృతి అంటే ఏంటి, దీని లోపల ఏముంటుంది, అసలు మనుస్మృతి చట్టమా, గ్రంథమా, శాసనమా, ఇలాంటి ఎన్నో డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. వాటన్నిటిని ఈరోజు మనం క్లారిఫై చేసుకుందాం. సో ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సామాజికవేత్త శివరామ్ గారు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, మనుస్మృతి ఈ పేరు చాలా ఎక్కువగా వినిపిస్తుంది. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మనుస్మృతి అనేది చట్టమా, గ్రంథమా, శాసనమా అనేది చాలా ఎక్కువగా వినిపిస్తుంది. అసలు దీన్ని ఎలా చూడొచ్చు, అసలు ఏంటి, దీని లోపల ఏముంది? చాలా ఇంపార్టెంట్ టాపిక్ తీసుకున్నారు ఆదిత్య గారు. వీక్షకులు కూడా శ్రద్ధగా గమనిస్తారని నేను ఆశిస్తున్నాను. యాక్చువల్లీ ఉమ్మడి భారతదేశం, అసలు ఉమ్మడి భారతదేశం అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడున్న భారతదేశం కాకుండా ఒకప్పుడు శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్ ఇలా కొన్ని దేశాల కూడినటువంటి భారతదేశానికి మను అనే ఒక ప్రవక్త రావడం జరిగింది. మను ప్రవక్త మీద వచ్చినటువంటి ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాన్ని మను ధర్మశాస్త్రం అంటారు. అంటే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో ప్రవక్తలు రావడం జరిగింది. ఆ ప్రవక్తలపై ఒక్కొక్క గ్రంథం రావడం జరిగింది. ఉదాహరణకు చెప్పాలంటే యేసు ప్రవక్తపై ఏదైతే బైబిల్ అని ఇప్పుడు చెప్తున్నామో యాక్చువల్ అది ఇంజీల్ గ్రంథం అని చెప్తారనమాట. వాస్తవంగా అంటే బైబిల్ అనే పదమే బిబ్లాస్ అనే పదం నుంచి వచ్చినటువంటి పదం బైబిల్ అనమాట. సో అలాగే చూసుకుంటే మొహమ్మద్ ప్రవక్తపై చూసుకుంటే ఖురాన్ గ్రంథం. అలాగా కొన్ని ఇయర్స్ క్రితం అంటే హిస్టరీ మనకు చెప్తుంది ఒక 8,000 ఇయర్స్ క్రితము భారతదేశానికి ఒక ప్రవక్త రావడం జరిగింది. ఆ ప్రవక్త పేరే మను అని అంటారు. దాన్ని మనం అరబీలోకి ఇటు ట్రాన్స్లేట్ చూసుకుంటే నూహ్ అనే పదం కూడా వినిపిస్తుంది. అంటే ప్రేక్షకులకు తొందరగా కనెక్ట్ అవ్వడానికి నేను ఈ పదం చెప్తున్నాను. నూహ్ అనే పేరు వస్తుంది. దాన్ని మనం సంస్కృతంలోకి ట్రాన్స్లేట్ చేస్తే మను అనే పేరు వస్తుంది. సో దేవుడు ఏం చేశాడంటే ఎప్పుడు ప్రతి జాతికి ఒక గ్రంథాన్ని, ఒక ప్రవక్తని పంపించాడు. పంపించి మనుషులు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకొద్దు అనేది మనకు అదొక ఒక టూల్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రిడ్జ్, టీవీ కొంటే మనకు ఎలా అయితే ఒక మాన్యువల్ బుక్ ఇస్తారో అలాగా దేవుడు ఏం చేశాడంటే ప్రవక్తల ద్వారా మనకు మాన్యువల్స్ పంపించారు. వాడుక భాషలో అర్థం అవడానికి మీకు చెప్తున్నాను. అలాగే వచ్చినటువంటి ప్రవక్త మను అయితే ఆయనపై వచ్చినటువంటి ధర్మశాస్త్రం మను ధర్మశాస్త్రం. అయితే మను ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చెయ్యాలని చెప్పేసి బీజేపీ కంకణం కట్టుకొని ఉన్నది. దాన్ని ఇప్పుడు ఇండియా కూటమి అపోజ్ చేస్తుంది. అయితే ఒరిజినల్గా ఉన్నటువంటి మను ధర్మశాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేస్తే డిస్టర్బెన్స్ లేదు. కానీ 8,000 ఇయర్స్ క్రితం వచ్చినటువంటి మను ధర్మశాస్త్రం ఇప్పుడున్నటువంటి ఏదైతే మనుస్మృతి ఏదైతే చెప్తున్నారో దాంట్లో చాలా మార్పు చేర్పులు జరిగాయి. అడిషన్ సబ్ట్రాక్షన్ చాలా జరిగాయి. ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదు, వేద పండితులు చెప్తున్నటువంటి విషయం అనమాట. మనుధర్మ శాస్త్రంలో 12 అధ్యాయాలు ఉంటాయి. దాదాపు కొన్ని లక్షల శ్లోకాలు ఉన్నాయి అనమాట. అంటే ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క వర్గానికి చెందినటువంటి, అంటే ఒక అధ్యాయం చూసుకుంటే 5వ అధ్యాయం చూసుకుంటే స్త్రీలకు సంబంధించి ఉంటుంది. 4వ అధ్యాయం చూసుకుంటే స్వర్గ నరకాలకు సంబంధించి, నరక శిక్షలకు సంబంధించి, అలాగే ఇలా కొన్ని దానికంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు ఈ మనుస్మృతి అనేది ధర్మశాస్త్రం నుంచి ఉన్నటువంటి ఒక సబ్ అని చెప్పొచ్చు మనం? లేదు, డైరెక్ట్ దైవ గ్రంథం అని చెప్పొచ్చు. మను ధర్మ శాస్త్రం అంటేనే దైవ గ్రంథము. ఎప్పుడు ఈ దైవ గ్రంథం అంటే అప్పుడు ఉమ్మడి భారతదేశంలో 8,000 సంవత్సరాల క్రితం మను ప్రవక్తపై అవతరించినటువంటి గ్రంథమే మను ధర్మశాస్త్రము అంటారు. అయితే దీంట్లో ప్రధానంగా ఒక టాస్క్ లాగా మనం తీసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే చాతుర్వర్ణాలు అంటారనమాట. అంటే ఇప్పుడు చాతుర్వర్ణాలు అంటే ఇప్పుడు మను ధర్మశాస్త్రం నుంచి వీరు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే యాక్చువల్లీ ఇది అడిషన్ అనమాట. నేను ఇందాక చెప్పారు అడిషన్ సబ్ట్రాక్షన్స్ అని. అలా ఎన్నో అడిషన్స్ అయ్యి ఎన్నో సబ్ట్రాక్షన్స్, అంటే కొన్ని తీసేశారు, కొన్ని యాడ్ చేశారనమాట. ఈ కమింగ్ డేస్లో జనరేషన్స్ మారుతున్న కొద్దిగా అడిషన్ సబ్ట్రాక్షన్స్ జరిగాయి. అయితే చాతుర్వర్ణాల కాన్సెప్ట్ ఏంటంటే బ్రాహ్మణులు, తర్వాత వైశ్యులు, క్షత్రియులు, తర్వాత క్షూద్రులు. ఈ కాన్సెప్ట్ మనుస్మృతిలో ఉందన్నమాట. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని బీజేపీ కంకణం పట్టుకొని ఉంది. ఈ చాతుర్వర్ణాలలో బీజేపీ టాప్గా పెట్టినటువంటి స్థానం బ్రాహ్మణులను పెట్టింది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మోడీ, అమిత్ షా ఈ కోణాలు అన్నీ చూసుకుంటే కూడా ఈ నార్త్ ఇండియన్ బ్రాహ్మణ్స్ అంటారు. ఈవెన్ దో అమితాబ్ బచ్చన్ కూడా నార్త్ ఇండియన్ బ్రాహ్మణ్ అనమాట. అయితే వీరి కాన్సెప్ట్ ఏంటంటే బ్రాహ్మణులు తల నుంచి వచ్చారు, తర్వాత వైశ్యులు భుజాల నుంచి వచ్చారు, తర్వాత క్షత్రియులు తొడల నుంచి వచ్చారు, క్షూద్రులు వచ్చేసి పాదాల నుంచి వచ్చారు అనేది వీరి కాన్సెప్ట్ అనమాట. మనుస్మృతిలో వీరు ఇచ్చినటువంటి కాన్సెప్ట్. అంటే ఇప్పుడు క్షూద్రులు ఎవరు అంటే కింది కులాలు వారు
ఓకే. అంటే ఇప్పుడు మన వాడుక భాషలో కింది కులాలు అంటే మనం ఎవరిని చూస్తామండి? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలను వీరు మనం కింది కులాల వాళ్ళుగా చూస్తామన్నమాట. అయితే పై కులం అంటే వీరి దృష్టిలో ఏంటంటే ఇప్పుడు బ్రాహ్మణ్స్ అన్నమాట. ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఈ మనుస్మృతి చట్టం ఏంటంటే కంప్లీట్గా బ్రాహ్మణ్ షో ఉంటుంది, వన్ మ్యాన్ షో అంటారనమాట. అందుకే అంబేద్కర్ గారు ఎప్పుడైతే 1950లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేశారో, మనం 26th జనవరి అంటాం రిపబ్లిక్ డే, అంటే భారత రాజ్యాంగాన్ని అమలు పరిచిన ఆ రోజు నుంచి కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయింది. ఇక్కడ అంబేద్కర్ గారు పెద్ద మనిషి అన్నటువంటి మాట ఏంటంటే నేను అసలు మనుస్మృతిని తగలబెట్టాలనుకుంటున్నాను అనే మాట కూడా వారు చెప్పడం జరిగింది అనమాట. ఎందుకంటే ఇందులో క్యాస్ట్ ఈక్వేషన్స్ కనిపించాయి వారికి. ఓకే. అంటే కింది కులాలు అనేది బ్రాహ్మణులకి తల నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందండి కాన్సెప్ట్? ఇప్పుడు మనుషులంతా ఒకటే, మానవులంతా ఒకటే అని కృష్ణుడు భగవద్గీతలో సర్వేజన సుఖినో భవంతు అని చెప్పారు. మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు తప్ప బ్రాహ్మణులు తల నుంచి వచ్చారు, ఈ వీళ్ళు కింది కాళ్ళ నుంచి వచ్చారు అనే కాన్సెప్ట్ ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు? ఇది అడిషన్ లో తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్. చెప్పండి. యాక్చువల్గా ఇప్పుడు మీరు అంబేద్కర్ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి ఇటీవల కాలంలో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అమిత్ షా మాట్లాడినటువంటి మాటలు చాలా వైరల్ అయ్యాయి, చాలా కాంట్రవర్సీ కూడా అయ్యాయి ఆ మాటలు. సో ఇప్పుడు మనుస్మృతి చట్టాల్లో లేదా మనుస్మృతికి సంబంధించినటువంటి మనుధర్మ శాస్త్రంలో కులాలకు సంబంధించి ఉందా లేకపోతే సనాతన ధర్మంకి సంబంధించి ఉందా? అయితే ఒకవేళ అండి ఒరిజినల్ మనుస్మృతి ధర్మాన్ని గనక మనం చూసుకుంటే ఏంటంటే కులాలకు సంబంధించింది ఉండదు అందులో. ఓకే. ఓన్లీ మనిషి ఎలా బ్రతకాలి, మనని పుట్టించిన దైవాన్ని ఎలా గుర్తించాలి, ఒకవేళ మనం ఏదైనా తప్పులు చేస్తే ఆ తప్పులకు గాను పనిష్మెంట్ ఏంటి అనేదే మనుధర్మ శాస్త్రం యొక్క ఒరిజినల్ సిద్ధాంతం. ఎథిక్స్, మోరల్స్ 100%. స్త్రీలను ఎలా గౌరవించాలి ఏంటి అంటే ఇప్పుడు చూడండి సార్, మనము అప్డేట్ అవుతున్న కొద్దిగా అప్డేటెడ్ సాఫ్ట్వేర్ అనేది వాడతాం, అవునా కదండి? ఇప్పుడు నా కంప్యూటర్ ఉంది కదా, నేను 2001 ఎక్సెల్ అయితే వాడను కదండి, 2000 ఇప్పుడు ఉన్నటువంటి 24, 25 సాఫ్ట్వేరే కదా నేను వాడేది. అలాగే మనుషులు ఏదైతే పరంపర వస్తున్నప్పుడు వారి ఆ టైంలో వచ్చినటువంటి గ్రంథాలు వారికి అది అప్డేటెడ్ సాఫ్ట్వేర్ అది. అయితే అప్పుడున్నటువంటి సాఫ్ట్వేర్, అప్పుడున్నటువంటి ఏదైతే గ్రంథం ఉందో మనుస్మృతి గ్రంథంలో క్లియర్గా డూస్ అండ్ డోస్ అని చెప్పాలండి. క్లియర్గా చెప్పాలంటే మనిషి ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి మీకు ఒక 5-point ఫార్ములా చెప్తా. ఇది గనక మీకు ప్రజలకు క్లియర్గా కనెక్ట్ అవుతే ఇప్పుడు నేను ఏదైతే చెప్పాలనుకున్నా అది 100% అర్థమవుతుంది. యాక్చువల్లీ ఈ మనుస్మృతి ఏదైతే చట్టం ఉందో ఈ 5-point ఫార్ములా బేస్ మీదనే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా రావడం జరిగింది. ఎట్లా అంటే చెప్తా చూడు. ఇప్పుడు అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగ నిర్మాత ఏదైతే ఇప్పుడు మనకు రాజ్యాంగం రాశారో ఈ 5-point ఫార్ములా బేస్ మీదనే రాజ్యాంగం రాశారు. యాక్చువల్లీ ఇప్పుడు 5-point ఫార్ములా ఏంటంటే ఇది మనుస్మృతి ధర్మం నుంచి తీసుకుందే, ఇది దైవ గ్రంథాల నుంచి తీసుకుందే. వేదాలు అనుకోండి, గీత అనుకోండి, మనుధర్మ శాస్త్రం అనుకోండి, వాటి నుంచి తీసుకొనే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా రాశారు. ఇక్కడ ఏం తీసుకున్నారు, ఇక్కడ ఏముందని తెలిస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి సార్, మన దేశం ఉంది, మన భారతదేశం ఉంది. భారతదేశానికి ఒక రాజు కావాలి కదా, భారతదేశాన్ని నడిపించడానికి ఒక ప్రధాని, ఇప్పుడు మనకు ప్రధాని అంటాం, ప్రధాని అవసరం ఉంది కదా. రెండోది ఇప్పుడు భారతదేశానికంటూ మనకంటూ ఒక చట్టం కావాలి కదా, మనకంటూ ఒక గ్రంథం కావాలి. కాబట్టి మనకంటూ ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. ఓకే, ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారంగానే ఎంత పెద్దవైన రాష్ట్రపతి నుంచి మొదలు పెడితే కింద బెగ్గర్ స్థాయి వరకు రాజ్యాంగానికి లోబడే కదా మనం నడవాల్సింది. ఓకే, మనకంటూ ఒక సర్వేలెన్స్ ఉంది కదా, అంటే క్లియర్గా ఎక్కడైనా ఒక సీసీ కెమెరాస్ మనల్ని చూస్తున్నారు, ఒక వ్యవస్థ మనల్ని చూస్తుందనే సర్వేలెన్స్ అయితే మనకు ఉంది కదా. రెండోది మనం ఏదైనా మంచి పని చేస్తే మనకంటూ రివార్డ్స్ ఉన్నాయిగా. రివార్డ్స్ ఏంది? పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న, మనకంటూ కొన్ని గొప్ప గొప్ప బహుబద్ధ అవార్డ్స్తో మనం సన్మానిస్తున్నారు కదా. అలాగే ఎవరైనా తప్పు చేస్తే, ఇప్పుడు చిన్న రేప్ అనుకోండి, దొంగతనాలు అనుకోండి, ఇంకా అనుకోండి, బాంబులు పెట్టారనుకోండి, వారికంటూ పనిష్మెంట్స్ కూడా ఉన్నాయి కదా, అంటే జైలు అనే సిస్టమ్ ఉంది కదా. ఈ 5 ఎక్కడికి వెళ్ళి వచ్చాయి అని మీరు ఆలోచిస్తే ఈ 5 వచ్చిందే దైవ గ్రంథాల నుంచి తీసుకున్నారు. ఏంటి దైవ గ్రంథం? ఇక్కడ దేశానికి ఒక రాజు కావాలి, ఇక్కడ సృష్టికి ఒక సృష్టికర్త కావాలి, సృష్టికర్త ఒకడు ఉన్నాడు. రెండోది ఏంటి? ఇక్కడ మనకంటూ ఇక్కడ రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి. ఇక్కడ సృష్టికర్త ప్రతి జాతికి ఒక గ్రంథాన్ని, ప్రవక్తని పంపించారు. దాని ప్రకారంగా జీవితాన్ని గడుచుకోవాలి అంటే డూస్ అండ్ డోస్ అనేది ఒక గ్రంథం ఇచ్చారు. ఇప్పుడు హిందువులు చూసుకుంటే గీతా వేదాస్ అనుకోండి, ముస్లిమ్స్ చూసుకుంటే ఖురాన్ అనుకోండి, క్రిస్టియన్ చూసుకుంటే బైబిల్ అనుకోండి, ప్రతి ఒక్కరికి ఒక టెస్టిమోనియల్, ఒక స్క్రిప్చర్ అయితే క్లియర్గా ఉంది. మూడోది అంటే సర్వేలెన్స్. ఇప్పుడు ఏ పని చేసినా మనం మంచైనా చెడైనా దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు, దీని లెక్క తను తీసుకుంటాడు అనే భయం ప్రతి మనిషిలో రావాలంటే అతను గ్రంథం ప్రకారంగా జీవితాన్ని గడుచుకుంటే ఈ భయం అనేది వస్తుంది. రెండోది ఏంటిది? స్వర్గము, నరకము. మంచి పనులు చేస్తే తల్లిదండ్రులకు మంచి రెస్పెక్ట్ ఇవ్వడము, మంచి అంటే ఎవరికి ఒక మోసం చేయకుండా మనల్ని పుట్టించిన దైవాన్ని మనం ఏదైనా అవసరం ఉంటే డైరెక్ట్ ఆ దైవానికి కనెక్ట్ అయ్యి అడగటము, మంచి పనులు చేసుకుంటే వారికి స్వర్గము. లేదండి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నా డబ్బు నా ఇష్టము, నేను రేప్ చేస్తాను, బాంబులు వేస్తాను, చెడు పనులు చేస్తాను, అది ఏమంటారు ఇంకా ఏదైనా యాక్టివిటీస్ చేస్తాను, వారికంటూ ఒక నరకము. ఇది ఈ కాన్సెప్ట్ 5-point ఫార్ములా వచ్చిందే మనకు స్క్రిప్చర్స్ నుంచి అంబేద్కర్ గారు అడాప్ట్ చేసి ఇది కాన్స్టిట్యూషన్లో పెట్టడమే జరిగింది మెయిన్ సిద్ధాంతం. కానీ
వారు మనుస్మృతిని వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారంటే మనుధర్మ శాస్త్రాన్ని వీరు మార్పు చేర్పులు చేశారు. ఇందులో కుల వ్యవస్థ వచ్చింది. ఏదైతే దేవుడు ఎలా బ్రతకాలి ఎలా బ్రతకొద్దు అనే గైడ్ లైన్స్ని పక్కన పెట్టేసి చాతుర్వర్ణాల కాన్సెప్ట్ తీసుకొచ్చేసి కుల వ్యవస్థ తీసుకొచ్చారు. ఈ కుల వ్యవస్థనే మనపై అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారనే అంబేద్కర్ మనుస్మృతికి వ్యతిరేకము. అందుకే మన పార్లమెంట్లో కూడా అమిత్ షా కూడా అంబేద్కర్ పై ఆ విధమైన కామెంట్ చేశారు. ఊరికి అంబేద్కర్ పేరు ఎందుకు తీస్తున్నారు, అదే మీరు దేవుడి పేరు తీసుకుంటే మీరు స్వర్గంలోకి ప్రవేశిస్తారన్న ఉద్దేశం మీద కామెంట్ చేశారు. అంటే ఒక విధంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం చూసుకుంటే ఇది బీజేపీలో ఎవరైతే ఇప్పుడు కట్టర్ బీజేపీ అని చెప్పి కండు వేసుకొని తిరుగుతున్నారో వారికి కూడా తెలుసు వారు అంబేద్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకమే. ఎందుకు ఆయన మనుస్మృతిని కాదనుకొని ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చారు. అవునా కదా? ఎందుకు ఇక్కడ కింది కులాల వాళ్ళు పాదాల నుంచి వచ్చారు, వారు ఎంతసేపు అగ్ర కులాల వారికి సేవ చేయాలి. కానీ ఇక్కడ అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ కల్పించి వారికి సమానంగా నిలబెట్టాడు కదండి. వాళ్ళ పిల్లర్స్ని కదిలించేశాడు కదా. అది వారికి ఉన్నటువంటి ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం చూసుకున్నా, బీజేపీ సిద్ధాంతం చూసుకున్నా, ఇవాళ కాకుండా రేపైనా కూడా భారతదేశంలో మనుస్మృతిని ఇంప్లిమెంట్ చేయాల్సిందే, మనుస్మృతి చట్టాలను తీసుకురావాల్సిందే, చాతుర్వర్ణాలను తీసుకురావాల్సిందే అనేది బీజేపీ కంకణం కట్టుకొని ఉన్నది. అంటే వీళ్ళకి ఇందులో ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఏంటి సార్? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కులాలను ఒకవేళ పైకి తీసుకొచ్చేసి వీళ్ళని ఇలాగే కిందకు ఉంచాలంటే వీళ్ళకి అయ్యే ప్లస్ ఏంటి? ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం అంటే సిటీలో బ్రతుకుతున్నాము, బహుశా మనందరి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నట్టు వాళ్ళందరూ నేటివ్ ప్లేస్ ఎక్కడొక్కడ పల్లెటూరు ఉంటుంది. మీరు పల్లెటూరు వాతావరణం కనుక మీరు ఇప్పుడు పరిశీలిస్తే అక్కడ కుల వ్యవస్థ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక రెడ్డి కుటుంబం చూసుకోండి, లేదా ఇంకా ఏదైనా వెలమ కుటుంబం చూసుకోండి, వాళ్ళ ఇంటికి ఒక ఎస్సీనో ఎస్టీనో రావాలన్నా, లేదా బీసీలో కింది కులాల వాళ్ళు ఎవరైనా రావాలన్నా కూడా చెప్పులు చేతిలో పట్టుకోవడము, లేదా చేతులు ఇలా కట్టుకోవడము, ఈ విధమైనటువంటి ఇప్పుడు కూడా మనం ఊర్లలో చూస్తున్నాం. ఇది పటేలా అనడము, వారిని పేరు పెట్టి పిలవద్దు, వారి మర్యాద మాట్లాడాలి. అంటే ఎవరైతే ఇప్పుడు అగ్ర కులాలలో ఇప్పుడు ఎవరైతే వారు ఉంటున్నారో వారు ఈ విధమైనటువంటి రెస్పెక్ట్ కోరుకుంటున్నారు. ఇది తరతరాల నుంచి వస్తుంది. అదే కులంలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మోడీ కానీ, అమిత్ షా కానీ, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ కానీ వీరు బై బర్త్ నుంచి అక్కడి నుంచి వచ్చారు. ఇప్పుడు వారికి ఎలా ఉంటుంది, వాళ్ళ బ్లడ్ ఎలా ఉంటుంది? లేదు అసలు మనది ఒరిజినల్ ఇది, మనం ఈ చట్టాన్ని తీసుకొస్తే బాగుంటుంది. ఇప్పుడు అధికారంలో కూడా వారే ఉన్నారు కాబట్టి వారికి అది ఈజీ అవుతుంది. ఒకవేళ వారు ఇప్పుడు కింది కులాలు ఉన్నారంటే అది వేరే విషయం, అప్పుడు వాళ్ళు చేయకపోవచ్చు. ఇప్పుడు వారికి కరెక్ట్గా టాలీ అవుతుంది. ఈవెన్ అమిత్ షా చూసుకున్నా, ఇంకా మీరు నార్త్ ఇండియన్స్లో ఎవరిని చూసుకోండి, వాళ్ళు నార్త్ ఇండియన్ బ్రాహ్మణ్స్ అయ్యే ఉంటారు. వాళ్ళ కాన్సెప్ట్లో వాళ్ళు నార్త్ ఇండియన్ బ్రాహ్మణ్సే. కాబట్టి మనం ఎప్పుడు టాప్ ఉండాలి, వారు ఎప్పుడు కింద ఉండాలి, ఈ కుల వ్యవస్థ అనేది కనిపించాలి. మేము వీళ్ళకి ఏదో సేవ చేస్తున్నాము, వీళ్ళని ఎక్కడో లిఫ్ట్ చేస్తున్నాము అనే భావం వీళ్ళలో కలగాలి అనేది వారి కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు చూడండి సార్, మొన్న కూడా ఒక ప్రెస్ మీట్లో నరేంద్ర మోడీ రిజర్వేషన్స్ కూడా తీసేస్తామనే కోణంలో మాట్లాడారు. అది పెద్ద దుమారం జరిగింది. మళ్ళీ దాన్ని రివర్స్ తీసుకున్నారు. అంటే ఓవరాల్గా ఏంటంటే మొన్న 2024 జూన్ ఎన్నికల్లో వారికి మెజారిటీ రాలేదు కాబట్టి ఒక అడుగు వెనకేశారు అంతే. ఆ రోజు కనుక వారికి మెజారిటీ వచ్చినుంటే ఈ రోజు పరిస్థితి వేరేలాగా ఉండేది ఆదిత్య గారు. నేను చెప్తున్నాను కదా, పరిస్థితులు కంప్లీట్గా వేరేలాగా ఉండేది. వాళ్ళు ఏది చేయాలన్నా రాజ్యసభ పార్లమెంట్లో బిల్ పాస్ చేసేసుకోవాలి. రాష్ట్రపతి వాళ్ళ మనిషే, వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళు సంతకం పెట్టేస్తారు, చాప్టర్ క్లోజ్. ఇంకా అందుకే ఇప్పుడు వాళ్ళు జమిలీ ఎన్నికలు కూడా ఎందుకు ట్రై చేస్తున్నారు అంటే 1 నేషన్ 1 ఎలక్షన్స్ కూడా రాష్ట్రపతి పరిపాలన. నేను చెప్పాను కదా, అంటే వారి ఒక వ్యక్తి టాప్లో ఉంటాడు, అతను నడిపిస్తుంటాడు ఇంకా భారతదేశాన్ని మొత్తం. అతను ఎలా చెప్తే భారతదేశం అంతా అలా నడవాలి. మెల్లిమెల్లిగా ఏం చేస్తారంటే భారత రాజ్యాంగం ఉంటుంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, బట్ మనుస్మృతిలో ఉన్నటువంటి ఏవైతే అధ్యాయాలు ఉన్నాయో, చాప్టర్స్ ఉన్నాయో అవి తీసుకొచ్చి ఇందులో యాడ్ చేస్తారు. పేరుకి ఇండియన్ కాన్స్టిట్యూషనే, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది ఇక్కడ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. సరే, మీరు అన్నట్టు ఒకవేళ మనుధర్మ శాస్త్రాన్ని స్టార్టింగ్ మనకి ఏదైతే ఈ మోడిఫికేషన్ జరుపుకుంటూ వచ్చింది కాకుండా స్టార్టింగ్ మనుధర్మ శాస్త్రం ఉంది చూసారా, ఒకవేళ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది? చూడండి సార్, ఇప్పుడు ఒకవేళ మనుధర్మ శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అందులో ఉన్నటువంటి సారాంశం నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను. అందులో ఉన్నది ఏంటంటే మనందరినీ పుట్టించిన దేవుడు ఒకడు ఉన్నాడు, అతను మానిటరింగ్ చేస్తున్నాడు, ఊరికే మిమ్మల్ని పుట్టించి వదిలేదు, ఆయన సర్వాన్ని చూస్తున్నాడు, మనకంటూ ఒక గ్రంథాన్ని ఇచ్చాడు, ఆ గ్రంథాన్ని ప్రకారంగా మీ జీవితాన్ని గడపండి అని చెప్పాడు, మంచి చేస్తే బహుమతి, చెడు చేస్తే మీకు శిక్షలు అని చెప్పారు. ఇదే మనుధర్మశాస్త్రంలో ఉంది. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకొద్దు అనేది మనుధర్మ సిద్ధాంతము. అది మెయిన్ ఎజెండా, మెయిన్ మనుధర్మ శాస్త్రం సిద్ధాంతమే అది. అంటే మనిషి ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకొద్దు. అయితే దాన్ని ఎలాగైతే ఇప్పుడు కమింగ్ డేస్లో, కమింగ్ జనరేషన్స్లో ఎలా అయితే మారుతున్నాయో అలాగా గ్రంథాన్ని కూడా మార్చేశారు. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసేస్తారు. ఎవరికి మీకు ఇక ఆశ్చర్యం, ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్తాను. నాకు తెలిసి ఇప్పటి వరకు ఇది ఎలక్ట్రానిక్ సోషల్ మీడియాలో ఎక్కడ లేనటువంటి విషయం మీకు చెప్తున్నానండి. మీరు మనుధర్మ
శాస్త్రాన్ని ఏ విధంగా మార్చి మనుస్మృతి అనే చట్టాన్ని తీసుకొస్తున్నారో అదేవిధంగా 2014 నుంచి చూసుకుంటే 2025 ఇప్పుడు నేను వేద పండితులు ఎవరైతే ఉన్నారో వారికి ఛాలెంజ్ చేస్తున్నా, లేదా నేను హిందూ ధర్మ రక్షక్ అని చెప్పేసి ఎవరైతే హిందూ ధర్మాన్ని నెత్తి మీద మోస్తా అంటున్నారో వారికి ఛాలెంజ్ చేస్తున్న ఒక శివరామ్గా 2014 నుంచి 2025 వరకు వేదాలు కూడా మార్చారు. తెలుసా మీకు? వేదాలు మనకి ఏవైతే 4 వేదాలు ఉన్నాయో, యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, అధర్వణ వేదం ఉన్నాయో ఆ వేదాలలో ఉన్నటువంటి అధ్యాయాలు కూడా మార్చేశారు. అడిషన్ సబ్ట్రాక్షన్ జరిగాయి. ఇది విషయం డైరెక్ట్గా వేద పండితులే ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు మీరు మన ఇద్దరం కీసర గుట్ట దగ్గర వేద పాఠశాల ఉంది, పదండి మనం మీ కెమెరా తీసుకొని అక్కడికి వెళ్దాం. ప్రస్తుతం పిల్లలకి ఏ విధమైనటువంటి టీచింగ్స్ అక్కడ ఇస్తున్నారు. నేను డైరెక్ట్ ఒక పంతులతో మాట్లాడాను. బ్రదర్ అసలు ఏంటి మీకు టీచింగ్స్ ఎలా జరుగుతున్నాయి, పొద్దున ఎప్పుడు లేస్తున్నారు, మధ్యాహ్నం ఎప్పుడు పడుకుంటారు, నైట్ ఏంటి, ఇవన్నీ అడిగితే వారు ఒకటే మాట చెప్పారు. సార్ ఎంగేజ్మెంట్, పెళ్లి, రిసెప్షన్స్, సత్యనారాయణ కథలు, గృహ ప్రవేశాలు, ఇలా కొన్ని మనకు ఫార్మాట్స్ ఉన్నాయి కదండి. ఆ ఫార్మాట్స్ ఎలా మనం అక్కడ చేయాలనేది అదే నేర్పిస్తున్నారు తప్ప మాకు కొన్ని శ్లోకాలు అయితే అసలు మాకు చెప్పలే దాని గురించి మాకు తెలియదు అన్నారు. ఇప్పుడు ఇవి ఎలా చెయ్యాలో నేర్పిస్తుందంటే అది బ్రతుకు తెరువు కోసం బ్రతుకు తెరువు గురించి అబ్సల్యూట్లీ రైట్. నేను అన్నాను యజుర్వేదం మీరు నేర్చుకున్నారంటే నేర్చుకున్నాను సార్ అన్నారు. 42 అధ్యాయం 9వ వాక్యంలో అందాతమా ప్రవిశ్యంతి అసంభూతి ముపాసతే తతోభూయా యువతే తమోయా ఊ సంయుత్యాగ్రత, ఈ మంత్రం మీరు నాకు మీనింగ్ చెప్పండి అని అన్నాను. సరే ఈ మంత్రమే నేను ఫస్ట్ టైం వింటున్నాను అని అర్థాను. అయితే నేనేమంటాను, ఇప్పుడు ప్రేక్షకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, యజుర్వేదం 42 అధ్యాయం 9వ వాక్యం గూగుల్ చేయండి, మీరు జస్ట్ గూగుల్ చేయండి. నేను చెప్పిన మంత్రం యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఈ మంత్రం ఆ పిల్లలకి చెప్పట్లేరు, తీసేశారు. మంత్రాలు తీసేస్తున్నారు, చెప్పట్లేరు. ఆ ఫార్మేట్ దగ్గరికి వెళ్ళట్లేరు. ఈ మంత్రం ఏంటిది? ఈ మంత్రం మనుధర్మ శాస్త్రంలో ఉన్నటువంటి మంత్రమే. అక్కడ ఉన్నటువంటి సమ్మరియే ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. ఏంటిది? అందాతమా ప్రవిశ్యతి అసంభూతి ముపాసతే, ఎవరైతే పంచభూతాలను దైవాలుగా చేసుకొని ఆరాధిస్తున్నారో, గాలి, నీరు, నిప్పు, సూర్యుడు, చంద్రుడు ఎవరైతే దైవాలుగా చేసుకొని ఆరాధిస్తున్నారో వారు అంధకారంలోకి ప్రవేశిస్తున్నారు. ఎవరైతే మనిషి చేతులచే తయారైనటువంటి వస్తువుని దైవాలుగా చేసుకొని ఆరాధిస్తున్నారో వారు వీరికంటే ఘోరాతి ఘోరమైనటువంటి అంధకారంలోకి ప్రవేశిస్తున్నారు అని వేదం, యజుర్వేదం 42:9వ వాక్యం చెప్తుందండి. మరి దీని ప్రకారంగా మరి పిల్లలకు అవే టీచింగ్స్ ఇవ్వాలి కదండి. ఎందుకు ఇవ్వట్లేరంటే వాళ్ళు మీరు అన్నట్టు ఒక బ్రతుకు తెరువు నేర్పించి వాళ్ళని పంపిస్తున్నారు. పలానా కీసరా నుంచి ఒక వేద పాఠశాల నుంచి ఒక సర్టిఫికేట్ ఇచ్చి పంపించేస్తున్నారు. అరే మన ఇంటికి ఒక పూజారి వస్తున్నాడు, ఆయన వేద పండితుడు అని చెప్పేసి మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం. నేను అందుకే నా ప్రతి ఇంటర్వ్యూలో సర్టిఫైడ్ పూజారీస్ ఎలాగైతే ఇక్కడ సర్టిఫైడ్ పూజారీస్ ఉన్నారో అక్కడ సర్టిఫైడ్ పాస్టర్స్ ఉన్నారు, ఇక్కడ సర్టిఫైడ్ మౌలానాలు ఉన్నారు. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎక్కువ వీరే ఉంటారు కాబట్టి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఇంటికి పంతులు వచ్చినా, మీ ఇంటికి పాస్టర్ వచ్చినా, మీ ఇంటికి ఎవరైనా మౌలానా వచ్చినా కూడా వాళ్ళు ఏది చెప్తే అది గుడ్డిగా తీసుకోకండి, రిఫరెన్స్ అడగండి. హిందూ అయితే గీతా వేదాల నుంచి రిఫరెన్స్ అడగండి, క్రిస్టియన్ అయితే బైబుల్ నుంచి రిఫరెన్స్ అడగండి, ముస్లిం అయితే ఖురాన్ నుంచి రిఫరెన్స్ అడగండి. గుడ్డిగా తీసుకోవడం వల్ల మనం నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంది. కిలో టమాటా కొనడానికి వెళ్ళినప్పుడు మనం పరిశీలించి తీసుకుంటున్నామండి. ఎందుకు ఏరుతున్నాం, ఎందుకు పరిశీలిస్తున్నాం? దేవుడు మన జ్ఞానం ఇచ్చాడు. గుడ్డిగా తీసుకుంటే మనం నష్టపోతాం కనుక. అంటే కిలో టమాటా విషయంలో అంత జాగ్రత్త పడుతున్నప్పుడు అంటే ఇది సృష్టి, పుట్టుక, చావు, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకొద్దు, దాని తర్వాత స్వర్గ నరకాలు ఉన్నాయా, అసలు ఏంటి, మళ్ళీ మనిషికి ఇదే శరీరం ఇస్తారా, అసలు శిక్షలు ఉంటాయా, ఉండయా అనేది ఎంత మనం ఆలోచించాలి ఆదిత్య గారు. మనం గుడ్డిగా ఒక పంతుల మీద, ఒక మూలాన మీద ఎలా మనం డిపెండ్ అవుతాం? వారిని కూడా రిఫరెన్స్ అడగండి. అప్పుడు వారు రిఫరెన్స్ ఇస్తే ఆ రిఫరెన్స్ని మీరు రీసెర్చ్ చేయండి. మనుస్మృతి, మనుధర్మ శాస్త్రం అనేది ఇప్పుడు అంటే ఇటీవల కాలంలో మనకి వినిపిస్తుంది. మనుస్మృతి చట్టాలు ఆరు మనుధర్మ శాస్త్రం, వాట్ ఎవర్ ఇట్. మీరు అన్నట్టు ఒక మనిషి ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు అనేది మాత్రమే తెలియజేసేదే మనుస్మృతి చట్టాలు ఆరు మనుస్మృతి ధర్మశాస్త్రం అనొచ్చు. దాన్ని గ్రంథం అనాలా, శాసనం అనాలా, ఏమనాలి, చట్టం అనాలి? ఎందుకంటే ఇప్పుడు దాన్ని చట్టాలుగా ఎలా చేశారు అసలు? యాక్చువల్లీ సార్ మనుధర్మ శాస్త్రం అనేది గ్రంథం సార్, దైవ గ్రంథం అని చెప్పొచ్చు. ఎప్పుడైతే మనుస్మృతిగా మారడం జరిగిందో దాన్ని చట్టాల కింద కన్వర్ట్ చేసేశారు. అంటే వారికి ఏదైతే కావాలో అది తీసుకున్నారు, వారికి ఏదైతే ఇంకా కావాలో అది యాడ్ చేశారు, మిగతా విషయాలు తీసేశారు. తీసుకుంటూ మార్పు చేర్పులకు గురైనటువంటి ఏదైతే ఇప్పుడు మనుస్మృతి ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నారు. నేనేమంటున్నానంటే సరే అధికారం మీ చేతుల్లో ఉంది, దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని కూడా. నేనేమంటానంటే మీరు మనుస్మృతి ఇంప్లిమెంట్ చేస్తారా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేస్తారా, అది మీ చేతుల్లో ఉంది, కానీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి అని అంటాను. అంటే మళ్ళీ దీంట్లో కూడా ఇంకా అడిషన్ సబ్ట్రాక్షన్స్ చేస్తూ నీకు కన్వీనియంట్గా ఉందని చెప్పి క్యాబినెట్లో రిజల్యూషన్ పాస్ చేస్తే మాత్రం అది తప్పది. మనుషులంతా ఒకరే, మనుషులందరూ దేవుడు ఒకడే, మనుషులందరికీ సమానంగా ట్రీట్ చేయండి.
ఇప్పుడు మీరు మనుషులు ఓటేస్తేనే, ప్రజలు ఓటేస్తేనే మీరు గెలిచి ఆ కుర్చీలో కూర్చున్నారు. కాబట్టి మీరు ప్రజలకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తే మళ్ళీ అదే ప్రజలు మిమ్మల్ని దించడానికి కూడా వెనకాడరు. కాబట్టి ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. కాన్స్టిట్యూషన్ ఈజ్ కాన్స్టిట్యూషనే, మనుస్మృతి ఈజ్ మనుస్మృతియే. మీరు అన్నట్టుగా మనుస్మృతి అనేది ఇప్పుడు చట్టాల కింద తీసుకొని ఆ చట్టాలను ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా. ఎస్. సో చూసారు కదా, మనుధర్మ శాస్త్రం నుంచి చట్టాలుగా ఎలా కన్వర్ట్ అయిందనే విషయాన్ని మీ అందరికి ఉన్నటువంటి డౌట్స్ని ఈరోజు నివృత్తి చేస్తానని నేను అనుకుంటున్నాను త్రూ శివరామ్ గారి ద్వారా. అండ్ ఈ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.